అయోధ్యలో రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ సందర్భంగా దేశమంతా ఆధ్యాత్మిక భావనతో ఊగిపోతున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ సరికొత్త పథకాన్ని ప్రకటించారు. ప్రధానమంత్రి సూర్యోదయ యోజన పేరుతో ప్రకటించిన ఈ పథకం ద్వారా దేశంలోని 1 కోటి ఇళ్లలో సోలార్ విద్యుత్ వెలుగులు నింపనున్నారు. శ్రీరాముడి దివ్య ఆశీస్సులతో 1 కోటి మంది ఇళ్ల పైకప్పుపై సోలార్ విద్యుత్ ప్యానెల్ ఏర్పాటు చేస్తామని సోమవారం సాయంత్రం ప్రధాని మోదీ ప్రకటించారు. అయోధ్య నుంచి ఢిల్లీలోని తన నివాసానికి చేరుకున్న వెంటనే ఈ పథకంపై మంత్రులు, అధికారులతో మోదీ సమీక్ష నిర్వహించారు. ఇళ్లపై అమర్చనున్న సోలార్ ప్యానెళ్ల ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. సూర్యవంశీయుడైన శ్రీరాముని కాంతి నుంచి ప్రపంచంలోని భక్తులందరూ ఎల్లప్పుడూ శక్తిని పొందుతారన్న మోదీ, అయోధ్యలో పవిత్రమైన ప్రాణప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా దేశంలోని ప్రజలు తమ ఇళ్ల పైకప్పుపై సొంత సోలార్ రూఫ్టాప్ వ్యవస్థను కలిగి ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశారు. ఇది తనకెంతో ఆనందాన్నిస్తోందన్న ఆయన, అయోధ్య నుంచి తిరిగి వచ్చిన తర్వాత తాను తీసుకున్న మొదటి నిర్ణయమని వెల్లడించారు. ఈ నిర్ణయం పేద, మధ్యతరగతి ప్రజల కరెంటు బిల్లులను తగ్గించడమే కాకుండా ఇంధన రంగంలో భారతదేశాన్ని స్వావలంబనగా మారుస్తుందని మోదీ పేర్కొన్నారు. దేశంలో 1 కోటి ఇళ్లపై సోలార్ రూఫ్టాప్లను ఏర్పాటు చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సూర్యోదయ యోజన పథకాన్ని ప్రారంభించనుందని ప్రధాని మోదీ పోస్ట్ చేశారు.